దేశంలో పస్మంద ముస్లింల సంక్షేమం గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోదీ అని బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మైనారిటీల పట్ల పూర్తి సానుకూల దృక్పథంతో ఉందని పేర్కొన్నారు. ముస్లింలలో పేద అణగారిన వర్గాలకు మేలు జరిగేలా వక్ఫ్ సవరణ బిల్లు రూపొందించడం జరిగిందని సత్యకుమార్ అన్నారు. కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉన్న వక్ఫ్ బిల్లుకు సవరణలు చేపట్టడం ద్వారా ముస్లిం సమాజంలో అనేక మందికి న్యాయం జరిగిందని చెప్పారు. త్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా లక్షలాది మంది మహిళల్లో ఆనందం నింపడం జరిగిందన్నారు. సమాజంలో ఉండే అన్ని ప్రాంతాలకు వెళ్లాలి, అలాగే అన్ని వర్గాల వారిని దగ్గర చేసుకోవాలన్నది బీజేపీ సిద్ధాంతమన్నారు. దేశంలోనే 140 కోట్ల మంది భారతీయులను తన కుటుంబంగా చూసుకుంటూ ప్రధాని మోదీ అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ప్రధానంగా ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం వల్ల ముస్లిం మహిళల జీవితాల్లో ఏ రకమైన సానుకూల మార్పు వచ్చిందనే విషయాన్ని వారు గతంలో నాతో కూడా ప్రస్తావించారు. మహిళల సాధికారిత, ఒక ట్రిపుల్ తలాక్ కారణంగా ఒక మహిళ రోడ్డున పడే పరిస్థితి ఉంది, ఆ పిల్లల భవిష్యత్తు ఛిద్రమయ్యే పరిస్థితి ఉంది. అటువంటిది ముస్లిం మహిళలకు అన్నలాగా ఆలోచించి ఈ ట్రిపుల్ తలాక్ వ్యవస్థని రద్దు చేయడం వల్ల కొన్ని లక్షల మంది మహిళా కుటుంబాల్లో వారు వెలుగులు నింపారనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో తర్వాత కూడా ఈ ఇటీవల వక్ఫ్ బిల్ గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారికి మా ముస్లిం సమాజంలో ఎవరూ ఆలోచించిన విధంగా నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ముస్లిం సమాజంలో అత్యంత పేదరికం ఉంది, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం గురించి వారు ఆలోచించడం, పస్మందా ముస్లింల గురించి మన దగ్గర కూడా ఈ బీసీ ముస్లింలు ఉన్నారు. ముస్లిం సమాజంలో 85% బీసీలే ఉంటున్నారు. కానీ సమాజంలో ఎవరికి తెలియదు, అందరినీ ఒక ఘాటను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అత్యంత పేదరికంలో ఉంటున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పస్మందా ముస్లింల గురించి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఏదైనా ఒక ప్రధానమంత్రి కానీ ఏదైనా నాయకుడు మాట్లాడారంటే అది నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఏ ముస్లిం సమాజం నుంచి ఏ నాయకుడు కూడా ఈ అత్యంత పేదరికంలో అనగా మగ్గిపోతున్న ఈ బీసీ సమాజం గురించి ఎవరు మాట్లాడలేదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం తీసుకొస్తున్నారు. దాని కారణంగానే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి ఇవాళ కేవలం కొందరికి మాత్రమే పరిమితమవుతున్న లక్షల కోట్ల ఆస్తులు కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంటే దాని లబ్ధి కొన్ని కుటుంబాలు మాత్రమే పొందుతుంటే అది కాదు, ఈ సమాజంలో ఉంటున్న మిగతా అందరికి కూడా ముస్లిం సమాజంలో ఉన్న ప్రతి పేదకు దాని లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవాళ వక్ఫ్ బిల్ తీసుకొచ్చారు. ఆ విషయంలో కూడా వారు మాట్లాడడం జరిగింది.